ఇప్పుడు తాజా వార్త విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 11 రోజుల్లో 11 రూపాల్లో అమ్మవారు దర్శనమిస్తారు. తొలి రోజు అమ్మవారికి స్వపనాభిషేకం అనంతరం 8 గంటలకు దర్శనం ప్రారంభం కానుంది. ఇంద్రకీలాద్రిపై నవరాత్రులలో మొదటి రోజు దర్శనమిస్తున్న బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణకు ఎంతో విశిష్టత ఉంది. భక్తులకు అసౌకర్యం కలగకుండా అధికారులు పటిష్ట ఏర్పాటు చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 11 రోజుల్లో 11 రూపాల్లో అమ్మవారు దర్శనమిస్తారు. తొలి రోజు అమ్మవారికి స్వపనాభిషేకం అనంతరం 8 గంటలకు దర్శనం ప్రారంభం కానుంది. ఇంద్రకీలాద్రిపై నవరాత్రులలో మొదటి రోజు దర్శనమిస్తున్న బాబా త్రిపుర సుందరి దేవి అలంకరణకు ఎంతో విశిష్టత ఉంది. భక్తులకు అసౌకర్యం కలగకుండా అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ కాంతి. ఈ రోజు నుంచి కూడా ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా 11 రోజుల పాటు జరిపేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేపట్టడం జరిగింది. దసరా ఉత్సవాలకు సంబంధించి ప్రతి రోజు కూడా ఒక శక్తి రూపంగా ఆది పరాశక్తి భక్తులను అనుగ్రహిస్తుంది. లోక కళ్యాణం కోసం అమ్మవారు ప్రతి అవతారానికి కూడా ఒక విశిష్టత ఉంటుంది. మొదటి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. సో బాలాదేవి ఎంతో మహిమాన్వితమైనది. బాలా మంత్రం కూడా చాలా గొప్పది. అందుకే విద్యోపాసకులకి మొదట బాల మంత్రాన్ని ఉపదేశిస్తారు. శ్రీ మహా త్రిపుర సుందరి దేవి అలంకారం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి మొదట ఏదైతే పవిత్రమైన శ్రీ చక్రంలో నిత్యం కొలువుండే మహా త్రిపుర సుందరి దేవిని బాలా త్రిపుర సుందరి దేవి అని పండితులు చెప్తూ ఉంటారు. అయితే బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహా త్రిపుర సుందరి దేవి అనుగ్రహం పొందగలమని ఒక నానుడు ఉంది. ఈ నేపథ్యంలో దసరా నవరాత్రి ఉత్సవాల్లో భక్తులకు పూర్ణ ఫలం అందించే అలంకారం బాలాదేవిగా పండితులు చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు అమ్మవారి దర్శనం ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే తెల్లవారుజామున స్నపనాభిషేకానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత తొలి దర్శనం ఏదైతే అమ్మవారికి సిపితో పాటుగా హోమ్ మినిస్టర్ కూడా రాబోతున్నట్లుగా తెలుస్తోంది. నేపథ్యంలో దుర్గమ్మను దర్శించుకునేందుకు ఇప్పటికే ఇంద్రకీలాద్రికి భక్తులైతే చేరుకుంటున్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లతో పాటు అన్ని రకాల ఏర్పాట్లను ఆలయ అధికారులు పూర్తి చేశారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ కాంతి.